యేసయ్య ఏర్పరిచిన ఒక నూతనమైన మార్గం, దేవుడు ప్రతిష్ఠించిన ఒక అద్భుతమైన నూతనమైన మార్గాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. వీళ్ళు పేరు మార్చుకుంటారు, లేకపోతే బాప్తీసం తీసుకుంటారు, కానీ వాళ్ళ నడక మాత్రం మారదు, వారి ప్రవర్తన మాత్రం మారదు. చాలామంది క్రైస్తవులు ప్రవర్తన మారని క్రైస్తవుడు ఎండిపోయిన ఎముకను పోలి ఉన్నాడు. తిరిగి జన్మించిన అనుభవము లేని క్రైస్తవుడు సమాధుల్లో ఉన్న శవముతో పోలినవాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. ప్రవక్తలో ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రవక్త దేవుడు ఏం చెప్పమంటే, ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా వినండి, మీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అని అంటే మీ మనసు ఏం చెబుతుందో అది చేయడానికి వీల్లేదో. దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఏది చేయమంటాడో అది చేస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి.